హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. హోటల్ ఓనర్ అర్షద్ అలీ ఖాన్ ను విచారించారు. గతంలో ఐటీ దాడులు జరిగిన హోటళ్లతో సంబంధాలపై కూడా ఆరా తీశారు. ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టారు. ఇటీవలే ప్రముఖ హోటల్స్ యజమానులను విచారించారు ఐటీ అధికారులు. మోఫిల్, పిస్తా హౌస్, షాగ్ హౌస్ రెస్టారెంట్ల యజమానుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీగా నగదు, డాక్యుమెంట్లను గుర్తించారు అధికారులు. వీరితో లింక్స్ ఉన్న హోటళ్లపై సైతం ఫోకస్ పెట్టిన ఐటీ అధికారులు వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో సోదాలు చేపట్టారు. హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. హోటల్ ఓనర్ అర్షద్ అలీ ఖాన్ ను విచారించారు. గతంలో ఐటీ దాడులు జరిగిన హోటళ్లతో సంబంధాలపై కూడా ఆరా తీశారు. ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టారు. ఇటీవలే ప్రముఖ హోటల్స్ యజమానులను విచారించారు ఐటీ అధికారులు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, హైదరాబాద్ లో గత రాత్రి ప్రముఖ వుడ్ బ్రిడ్జ్ హోటల్ పై యజమాని పైన అర్షద్ అలీ ఖాన్, అదేవిధంగా హోటల్ పైన కూడా ఐటీ రైడ్స్ జరిగాయి. అయితే గతంలోనూ కొన్ని రోజుల క్రితమే నగరంలో ప్రఖ్యాతి పొందినటువంటి హోటల్ మైఫిల్, పిస్తా హౌస్, షాగ్ హౌస్, 3 హోటళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఆ సోదాలు జరిగిన సమయంలో కూడా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కూడా పలు డాక్యుమెంట్స్ కూడా గుర్తించారు. అయితే పన్ను ఎగవేతకు సంబంధించి అయితే వాళ్ళు ఆదాయ పన్ను శాఖలో చూపిన విధంగా కాకుండా పన్ను ఎగవేతకు సంబంధించి కూడా కొన్ని తేడాలు రావడంతో కూడా మొత్తం దాదాపు 20 కోట్ల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పన్ను ఎగవేతకు సంబంధించి కూడా పలు ఆరోపణలు రావడంతో 3 హోటళ్ల పైన కూడా గతంలో సోదాలు జరిగాయి. అయితే ఆ హోటల్స్ కి సంబంధించి అదేవిధంగా ఇప్పుడు నిన్న రాత్రి జరిగిన వుడ్ బ్రిడ్జ్ హోటల్ సంబంధించి కూడా మధ్యలో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఉన్న నేపథ్యంలో కూడా దీనిపైన కూడా సోదాలు చేపట్టారు. అయితే ఈ సోదాలు చేపట్టిన అదే హోటల్స్ లో పలు హోటల్స్ తో పాటు అదేవిధంగా ఆ హోటల్ యజమానికి సంబంధించి అర్షద్ అలీ ఖాన్ కూడా రాత్రి విచారించారు అధికారులు. ఆ దగ్గర నుంచి కూడా పలు వివరాలు అయితే సేకరించారు. మొత్తంగా ఈ 3 హోటల్స్ పిస్తా హౌస్, మేపిల్, షాగ్ హౌస్ 3 హోటళ్లతో పాటు ఈ వుడ్ బ్రిడ్జ్ హోటల్ కి సంబంధించి కూడా సంబంధాలు ఉన్న నేపథ్యంలో కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు చేశారు. పన్ను ఎగవేతకు సంబంధించిన పత్రాలు కూడా తీసుకున్నారు. మొత్తంగా గతంలో చేసిన సోదాల్లో భాగంగా దాదాపు ఈ 3 హోటల్స్లో కలిసి 20 కోట్ల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.